అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం. ఈరోజు మనము కుంభమేళా 2025 ఎట్ ప్రయాగ్రాజ్ దానికి సంబంధించిన వివరాలు మొత్తం తెలుసుకుందాం. ఏమేమి వివరాలు మీ అందరూ అడుగుతున్నారంటే ఇప్పటి వరకు అడిగిన వివరాలన్నింటినీ ఇందులో సంక్షిప్తంగా మీకు మొత్తం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో. కుంభమేళా అంటే ఏంది, అర్ధ కుంభమేళా అంటే ఏంది, మహాకుంభమేళా ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది. ఇది మహాకుంభమేళానా పూర్ణ కుంభమేళానా అని అడుగుతున్నారు. అది ఒక సందేహం. ఎక్కడ జరుపుతున్నారు, ఎప్పుడెప్పుడు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది ఇది ఈ కుంభమేళ, ఇందులో స్నానం ఆచరిస్తే ఏంటి ప్రయోజనం, ఎక్కడ ఆచరించాలి, ఇవన్నీ కూడా జనాలకున్న సందేహాలు. ఎలా వెళ్ళాలి, వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఇందులో మొదటగా మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఐటమ్ని మీకు తీసుకొని మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్గా మనము అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ వీటికి సంబంధించిన తేడాలు ఏంటి, ఏది ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. అర్ధ కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది ఇందులో క్లారిటీ వచ్చింది కదా. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి, పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి, మహాకుంభమేళ ఇవి ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది వివరంగా తెలుసుకుందాం. ఆ అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు వస్తుందని తెలుసుకున్నాం. అవి ఎక్కడెక్కడ జరుగుతాయంటే హరిద్వార్లో, ప్రయాగరాజ్లో ఈ రెంటిల్లోనే జరుగుతాయి 6 సంవత్సరాలకు ఒకసారి లెక్కన. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు వచ్చేది మనకి ఇప్పుడు పూర్ణ కుంభమేళ వీళ్ళు చేయటం. కుంభమేళాని పూర్ణ కుంభమేళ అని కూడా అంటారు. అది పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇవి క్షీరసాగర మదనం చేసినప్పుడు వచ్చిన అమృతం పడ్డ ప్రదేశాలనిగా ఈ నాసిక్ ఎక్కడ ఉంటుంది, గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ఉజ్జయిని ఎక్కడ ఉంటుంది, క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. హరిద్వార్ వచ్చేసి గంగా నది ఒడ్డున ఉంటుంది. ప్రయాగ్రాజ్ ఇది గంగా యమున సరస్వతి సంగమ ప్రదేశం అయిన ప్రయాగ్రాజ్లో ఉంటుంది. దీనికే పాత పేరు అలహాబాద్ అని ఉంటుంది. ఇప్పుడు జనాలు అలహాబాద్ రాలేదు, ఇంకా అలహాబాద్ రాలేదని ఆ జాసలో ఉంటారు. అందువల్ల ట్రైన్ ఎక్కి దిగేటప్పుడు కూడా ప్రయాగరాజ్ స్టేషన్ పేరు మార్చారు. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సింది. తర్వాత మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ప్రయాగరాజ్లోనే జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు అర్ధ కుంభమేళ అంటే ఏంది, ఎక్కడ జరుగుతుంది, పూర్ణ కుంభమేళ అంటే ఏంది, ఎక్కడ జరుగుతుంది, 4 ప్రదేశాల్లో జరుగుతుంది. మహాకుంభమేళ అంటే ఏంది, ఇది ఒక్క ప్రదేశంలోనే జరుగుతుంది, ప్రయాగరాజ్. సో అన్నిటి కామన్ ప్రయాగరాజ్ గుర్తుపెట్టుకోండి. ఏ కుంభమేళ అన్నా ప్రయాగరాజ్లో ఉంటుంది. అందువల్ల కొంచెం దీనికి పవిత్రత ఎక్కువ. 3 నదులు సంగమ ప్రదేశం, త్రివేణి సంగమం, అందువల్ల ఇది మంచి పవర్ఫుల్. ఇప్పుడు మనకు హరిద్వార్లో రవి మేషరాశిలో ఉన్నప్పుడు కుంభమేళ జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో గురువు సింహరాశిలో, రవి మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళ జరుగుతుంది. నాసిక్లో రవి గురువు సింహరాశిలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఉజ్జయినిలో గురువు రవి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జరుగుతాయి. అంటే దీనికి ఈ కుంభమేళా చేసేదానికి ఈ గ్రహాలకు, రాసులకు సంబంధం. ఇవన్నీ అలైన్మెంట్ బట్టి వాళ్ళు డేట్లు ఫిక్స్ చేస్తుంటారు. మన ఇష్టం వచ్చిన డేట్లు ఫిక్స్ చేయటం కాదు. ఈ అలైన్మెంట్ ఎప్పుడు వస్తాయి, అప్పుడు వాళ్ళు కుంభమేళాని ఫిక్స్ చేసి మనకు అనౌన్స్ చేస్తుంటారు. ఇప్పుడు కుంభమేళ 2025లో ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది, ఎప్పుడెప్పటి నుంచి జరుగుతుంది, ఏ తేదీల నుంచి జరుగుతుంది అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళ 13/1/25 నుండి 26/2/25 వరకు జరుగుతుంది. అంటే జనవరి 13 నుంచి మకర సంక్రమణం దగ్గర నుంచి ఇక్కడ ఇది మహాశివరాత్రి వరకు. ఈసారి ఈ 2 అద్భుతమైన డేట్లు వచ్చాయి, అద్భుతమైన మంచి రోజులు వచ్చాయి. ఈ కుంభమేళ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇందాక మనం డేట్లు ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, రవి మకర రాశిలో ఉన్నప్పుడు
కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది 13/1/25 నుంచి 26/2/25 వరకు జరుగుతుంది. ఈ డేట్లు గుర్తుపెట్టుకోండి. బృహస్పతి ఇవి రాసులు ఏ రాసుల్లోకి ఈ గ్రహాలొచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ కుంభమేళా జరుగుతుంది ప్రయాగ్‌రాజ్. అందువల్ల ఇవి మనం జాగ్రత్తగా ఇవన్నీ వాళ్ళు డేట్లు ఫిక్స్ చేస్తారు. మనకి ఈ డేట్లు ఇస్తారు. ఈ డేట్లలో మనం పోయి స్నానం చేయటమే అక్కడ. ఈ సంవత్సరం మనకు కుంభమేళా 2025 జరిగే మొదటి రోజు చాలా పవిత్రమైంది. సిద్ధి యోగం. మొత్తం యోగాలు 27 ఉంటాయి. విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభనం, అతిగండం, సుకర్మం, ధృతి, శూల, గండం, వృద్ధి, ధ్రువం, వ్యాఘ్యాతం, హర్షణం, వజ్రం, సిద్ధి. ఈ సిద్ధి అనే యోగం వస్తుంది ఇప్పుడు. అంటే ఈ 27 యోగాల్లో సిద్ధి యోగం కూడా చాలా మంచిది. అందువల్ల స్టార్ట్ అయ్యేది సిద్ధి యోగంతో స్టార్ట్ అవుతుంది. మకర సంక్రమణంతో స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఇది అమిత పవిత్రమైన రోజు. ఎండ్ అయ్యే రోజు కూడా చాలా పవిత్రమైనది. మహాశివరాత్రి. అందువల్ల ఈసారి ఏం చేస్తున్నారంటే ఈ కుంభమేళాని 12 ఏళ్లకు ఒకసారి చేయాల్సిన కుంభమేళాని మహాకుంభమేళా లెవెల్‌లో చేస్తున్నారు. అది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చాలా పవిత్రమైన రోజులివి. ఇందులో కూడా కొన్ని ఇంకా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి మనం స్నానం చేయడానికి. అట్లా అవి కూడా కొన్ని ఏ డేట్‌లో స్నానం చేస్తే మంచిది అవి కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఈ పవిత్ర స్థానము కుంభమేళాలో స్నానం ఆచరించాలంటే కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి. ఇందులో పౌష్ పౌర్ణిమని, మకర సంక్రాంతని, మౌని అమావాస్యని, వసంత పంచమని, అచల సప్తమని, మాఘ పౌర్ణిమని, మహాశివరాత్రి. ఈ 7 చాలా పవిత్రమైన రోజులు. ఈ మౌని అమావాస్య వీటన్నిటికంటే కూడా ఏటిల్లో కూడా ఇంకా పవిత్రమైంది. ఈ ఒక్క రోజే ఒక 5,00,00,000 మంది జనం స్నానం చేస్తారని అంచనా ఏస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు అంచనా వేసి దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈ మొత్తం ఈ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు 13/1 నుంచి 26/2 వరకు ఈ కుంభమేళా స్నానాలన్నీ ఆచరిస్తుంటారు. ఇవి ఆచరించినందువల్ల ఏం ప్రయోజనం అవి కూడా చూద్దాం. ఏ రోజుల్లో చేస్తే మంచిది. ఇప్పుడు ఈ రోజే చేయాలని కాదు. ఈ మధ్య రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు. ఇక్కడ చాలా రష్ ఉంటది ఆ రోజు. మనం అడుగు కూడా పెట్టలేం. అట్లుంటది. అందువల్ల వీటిని తప్పించి పోండి వీలైన వరకు. అంత ముఖ్యంగా తట్టుకొని నిలబడగలమన్నోళ్ళే పోండి దీనికి. వీలైన వరకు ఈ మౌని అమావాస్య మాత్రం ఎక్కడెక్కడ సాధువులు ప్రపంచంలో ఉన్నోళ్ళు మొత్తం వచ్చేస్తారు. మనకసలు ఎక్కడ కనపడరు. తీరా చూస్తే అక్కడ అందరూ తేలుంటారు మొత్తం. ఎటునుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో ఏం తెలీదసలు నీకు. మొత్తం మౌని అమావాస్య రోజు అక్కడ కుంభమేళా దగ్గర ఉంటారు వాళ్ళు. అందువల్ల సాధువులు, సన్యాసులు, గురువులు అందరూ ఆడికి చేరుతారు. ఈ కుంభమేళాలో స్నానం ఆచరించేదానికి, అక్కడ ఉండేదానికి చాలా మంది అక్కడికొస్తారు. అందువల్ల ఇది అక్కడ స్నానం చేయటం, ఈ గ్రహాల పొజిషన్ అట్లా ఉన్నప్పుడు స్నానం చేస్తే మీకు అమిత పవిత్రమైంది. ఈ వాటర్ కూడా ఎనర్జైజ్ అయిపోతుందన్నమాట అక్కడ. పవిత్రత. ముక్కోటి దేవతలందరూ అక్కడికే వచ్చేసుంటారు కుంభమేళాలో. అందువల్ల దానికి అంత పవిత్రత వచ్చిందన్నమాట. అందువల్ల దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేస్తున్నారు అన్నీ చూద్దాం మనం. ఇక్కడ మనకు చాలా మంది కుంభమేళాలోనే స్నానం చేయాలి. అక్కడ చేస్తే ఇక్కడ చేస్తే రాదా పుణ్యం అనుకుంటారు. ఏమేం ప్రయోజనం ఉంటుందనేది మనం జాగ్రత్తగా చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఆత్మ పరిశుద్ధమగుట. అంటే యువర్ సోల్ ఈస్ గోయింగ్ టు ప్యూరిఫై. మీ సోల్ అంటే ఇది ఆత్మ. ఆత్మ పరిశుద్ధం అయ్యేదానికి ఈ ప్రక్షాళన జరిగేదానికి ఉపయోగం అవుతుంది ఇది. సర్వ పాపములను తొలగొట్టుట. రిమూవ్ ఆల్ యువర్ సిన్స్. వాష్ అవే ఆల్ యువర్ సిన్స్. ఇట్ క్లెన్స్ ఆల్ యువర్ సిన్స్. అందువల్ల ఇక్కడ సర్వ పాపములు పోగొడుతుంది కాబట్టి ఇక్కడ స్నానం చేసినట్లయితే మీకు ఆ పాపాలు పోయి ప్రక్షాళన జరిగి మీకు మోక్ష ప్రాప్తికి దారితీస్తుంది. ఏంటిది? మోక్షం. మోక్షం కలగాలంటే ఏంటి? మరుజన్మ లేని దాన్ని మోక్షం అంటారు. అందువల్ల ఈ లైఫ్ బర్త్, డెత్ సైకిల్‌లో నుంచి బయటపడేయడానికి ఈ మోక్ష ప్రాప్తి కలిగేదానికి దిస్ ఈస్ ద ఓన్లీ వే. చతుర్విధ పురుషార్థాలంటారు. ధర్మం, కామం, మోక్షం. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇవి చతుర్విధ పురుషార్థాలంటారు. అందులో అల్టిమేట్ ఏంది? మోక్షం. అందువల్ల ఇక్కడికి పోయిన వాళ్ళందరికీ
ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ కిచెన్స్ ఉంటాయి. ఫ్రీ మీల్స్ ఉంటుంది. అన్ని అరేంజ్‌మెంట్స్ ఉంటాయి. అన్ని హిందువులే ఉంటారక్కడ. ఈ ఫుడ్ వడ్డించే దగ్గర కూడా. ఇక్కడెక్కడ వేరే వాళ్ళని ఎవ్వరిని ఉండనీయరక్కడ. ఆ రోడ్స్ అన్ని క్లీన్‌గా తయారు చేసి పెడతారు. అసలు నదిలో గనక స్నానం చేశారంటే మీకు ఆధ్యాత్మిక భావన అదే వచ్చేస్తుంది. ఇంతకుముందు నేను అన్ని కుంభమేళాలకెళ్ళాను. అన్నిట్లో అనుభవం ఉంది. అందులో అన్నిటి మీద బెస్ట్ ఏదంటే ఈ ప్రయాగ్‌రాజ్‌లో ఉండే కుంభమేళానే. నేను లాస్ట్ టైమ్ తెల్లారుజామున ఎళ్ళాను 3 గంటలకి. అసలు ఎక్కడ కూడా చీకటనే మాట లేదు. అసలు రాత్రే ఇది పగలా అర్థం కాలేని పరిస్థితికి ఉందన్నమాట. నేరుగా ఎళ్ళాము. ఒక గంటలో స్నానం చేసుకున్నాం, వచ్చేసాం. కాళ్ళకి ఎక్కడ మట్టి కూడా అంటకుండా అక్కడ గడ్డి పరిచారు. మొత్తం గట్లన్నీ గట్టి పరిచారు. మధ్య ఇసుక బస్తాలేసి ఫిల్ చేశారు. మీకెక్కడ అసలు కాలికి మట్టి అంటకుండా బయటికి రావచ్చు స్నానం చేసి. శుద్ధంగా తుడుచుకొని, డ్రెస్ మార్చుకొని వెంటనే వచ్చేసి అక్కడ బడే హనుమాన్ ఉన్నాడు. అందరూ దర్శనం చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆధ్యాత్మిక భావన పెరగాలి. మీలో మోక్షం రావాలంటే ఏంటి? ఈ స్పిరిచ్యువల్ సైడ్ రావాలి మనం. ఇక్కడ మీకు ఈ జర్నీలో ఇవన్నీ స్పిరిచ్యువల్ సైడ్‌కి వచ్చేదానికి తగ్గట్టుగా మీ యాత్రలో మీ పక్కన ఉన్నవాళ్ళు గాని, ఎవరైనా గాని వాళ్ళు మీకు కొన్ని సలహాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మీకు మార్గాలు చెబుతారు. అక్కడ స్పిరిచ్యువల్ డాన్సెస్ ఉంటాయి. స్పిరిచ్యువల్ భజన్స్ ఉంటాయి. స్పిరిచ్యువల్ స్పీచెస్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఒక రోజంతా ఉండాలక్కడ. 1, 2 రోజులు ఉండి అన్నీ అబ్జర్వ్ చేసుకొని, అన్నీ వినొస్తే అప్పుడు స్పిరిచ్యువల్ సైడ్‌కొస్తారు. ఊరక నేరుగా పోయి స్నానం చేసి వచ్చేసారనుకోండి ఏం చూడకుండా. అప్పుడు నీకు స్పిరిచ్యువల్ భావన వాటర్‌లో స్నానం చేసినా వస్తుంది. ఇంకా కొంచెం పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక భావన పెరగాలంటే ఇక్కడ ఇవన్నీ కూడా వినాలి. వాళ్ళు చెప్పే గురువులు చెప్పినవి స్వీకరించాలి మనం. వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత సత్యం ఉంది? ఏం చెబుతున్నారు? మనల్ని ఎలా నడవమంటున్నారు? ఏ మార్గంలో పోవాలంటున్నారు? ఈ మోక్ష ప్రాప్తి కావాలంటే? అన్నీ దే విల్ షో ఎ పాత్ టు యూ టు రీచ్ దిస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచ్యువల్. మోక్ష ప్రాప్తి కోసం మీరు ఇక్కడొచ్చే సాధువులు, సన్యాసులు వాళ్ళని గాని చూసారంటే అసలు మనమేమో షోక్‌గా తయారవుదాం అనుకుంటాం. కానీ వాళ్ళసలు ఏమి గుడ్డలు లేకుండా ఉంటారు. ఒక గోచి పెట్టుకొనుంటారు. సర్వసంగ పరిత్యాగులనమాట. అన్నీ వదిలేసి ఉంటారు. డబ్బు, గిబ్బు ఏమి అక్కర్లా వాళ్ళకి. అట్లా తయారై ఉంటారు వాళ్ళు. అట్లా ఉండేవాళ్ళు ఎంతమందున్నారక్కడ. ఎన్ని లక్షల మందున్నారో చూడొచ్చు మీరక్కడ. మనం ఎంత పాపాలు చేస్తున్నాం, మనం ఎంత చెడు చేస్తున్నాం, వాళ్ళెంత మంచి చేస్తున్నారనేది చూసినట్టయితే మీలో భావన ఆటోమేటిక్‌గా వస్తది. ఈ ఆధ్యాత్మిక భావన. లాస్ట్ పుట్టిన వాడికి గిట్టక తప్పదన్నట్టు పోయేటప్పుడు ఏమి తీసుకుపోయేదుండదు. అందువల్ల ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ ఆధ్యాత్మిక భావంతో గడిపి మోక్ష ప్రాప్తి కలగాలని మీ అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. కుంభమేళాకి ఎలా వెళ్ళాలి? నెల్లూరు నుంచి డైరెక్ట్‌గా ప్రయాగరాజ్‌కుంది. వారణాసి ట్రైన్ ఉంది. రామేశ్వరం, వారణాసి ఎక్స్‌ప్రెస్ ఉంది. దాంట్లో గనక మీరు ఎక్కినట్టయితే డైరెక్ట్‌గా మీరు ప్రయాగరాజ్‌లో దిగొచ్చు. ఇది ఇంతకుముందు అలహాబాద్ అని ఉండేది. ఇప్పుడు ప్రయాగరాజ్ జంక్షన్ లాగా మార్చారు దాని పేరు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫ్లైట్‌లో పోవాలనుకునే వాళ్ళు, విమానం ద్వారా పోవాలనుకునే వాళ్ళు ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఉంది. అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి పెంచుతున్నారు. కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు దీనికి. మొత్తం కూడా దీనికి ఏం చేస్తున్నారు తెలుసా? రూ. 5,500,00,00,000 ఈ కుంభమేళా ఖర్చు పెడుతున్నారు. రోడ్డు ద్వారా ఎళ్ళొచ్చు. మొత్తం 7,000 బస్సులనేస్తున్నారు. ట్రైన్స్ ఒక 50 జంక్షన్‌ల నుంచి స్పెషల్ ట్రైల్స్ ఏస్తున్నారు ప్రయాగరాజ్‌కి. రోడ్డు ద్వారా ఎళ్ళొచ్చు. నువ్వు ఏ రూట్ వెళ్ళినా అన్నీ కూడా ప్రయాగరాజ్ చేరుకోవాల్సిందే. అన్నీ కూడా కుంభమేళాకి చేరాల్సిందే. అన్ని దారులు కూడా మోక్ష మార్గానికి పోయేదానికి చూపించాల్సిందే. ఏ దారిన పోయినా, నువ్వు ఏ దారి ఎంచుకున్నా అన్నీ కూడా ఇట్ లీడ్స్ ఆల్ రోడ్స్ అండ్ ఎయిర్‌వేస్, వాటర్‌వేస్, రైల్వేస్ ఆల్ దీస్ థింగ్స్ రీచ్ టు కుంభమేళా. ఈ కుంభమేళా ఎందుకు అలా చేస్తున్నారు? దాని యొక్క ప్రయోజనాలు ఇవన్నీ తెలుసుకున్నారు మీరిప్పుడు. అసలు స్నానం చేస్తే ఏం ప్రయోజనం వస్తుందనేవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళందరికి కూడా కొంత ఈ ఈ అవేర్‌నెస్ రావాలనే ఉద్దేశంతోని ఈ వీడియో తీస్తున్నాం. కుంభమేళాకి ట్రైన్ ద్వారా డైరెక్ట్ ఇక్కడ నెల్లూరులో ఎక్కితే డైరెక్ట్‌గా ప్రయాగరాజ్‌లో దిగొచ్చు. అది. ఇటు విజయవాడోళ్ళు గాని, ఒంగోలోళ్ళు గాని అందరూ అదే ట్రైన్ ఎక్కొచ్చు. అది వారానికి ఒక్క రోజే ఉంటుంది. అందువల్ల ఆ ఒక్కరోజు మీరు చూసుకొని ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ ఏస్తున్నారు. భారత్ గౌరవ్ అని ఒక ట్రైన్ ఏస్తున్నారు. అది కూడా డేట్లు కొన్ని పరిశీలించి మీరు చూసుకొని, మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే, ఏ రూట్ కన్వీనియంట్ ఉన్నా అల్టిమేట్ గోల్ ఈస్ రీచింగ్ కుంభమేళా. అన్ని దారులు అక్కడికి. కుంభమేళా 2025కి అనే సంగతి గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఈ కుంభమేళాకు ఏమేం ప్రత్యేకతలు చేస్తున్నారు? ఏంటి స్పెషాలిటీ? ఏమేమున్నాయి? అక్కడ అన్నీ చూద్దాం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం గారు ఏం చేస్తున్నారు? కుంభమేళా జిల్లా అని ఒకటి ఏర్పాటు చేశాడు ఉత్తరప్రదేశ్‌లో. ఆ ఒక్క ప్రయాగ్‌రాజ్‌ని ఒక డిస్ట్రిక్ట్ లాగా కుంభమేళా డిస్ట్రిక్ట్ అని పేరు పెట్టారు. పరిపాలనా సౌలభ్యం కోసం. ఇక్కడ ఏ సమస్యొచ్చినా బయటికి పోవటం, దూరం రావటం ఇయన్నీ చాలా కష్టం అవుతుంది. అందువల్ల అందరి అధికారులను ఇక్కడే కుంభమేళా డిస్ట్రిక్ట్ పెట్టి, అక్కడే హెడ్ క్వార్టర్ పెట్టి, అక్కడే అందరిని కూడా ఉండేటట్టు చేస్తున్నారు. ఈ కుంభమేళా ఇంతకుముందు 75 జిల్లాలున్నాయి అక్కడ. ఇది 76 జిల్లా ఏర్పాటు చేశారు. చూడండి ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారో అక్కడ. 7,000 బస్సులనేస్తున్నారు. చూడండి ఎంత ఏరియా కావాలి ఇయన్నీ ఆగేదానికి, పొయ్యేదానికి, జనము కిక్కిరిసుంటుంది అది. అలా తయారు చేస్తున్నారు. అంతమంది వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేస్తున్నారు. విద్యుత్ శక్తి, ఎలక్ట్రిక్ లైట్స్ గాని చూసినట్టయితే థౌసండ్స్ ఆఫ్ లైట్స్ దే ఆర్ పుట్టింగ్ న్యూ. దీని కరెంట్ పోకుండా అక్కడ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఒక్క నిమిషం కూడా కరెంట్ పోయేదానికి లేకుండా చేస్తున్నారు. అరేంజ్‌మెంట్స్ అన్నీ చేశారు. ఇకపోతే ఒకవేళ అథవా పోయినా జనరేటర్స్ పెట్టారు. అది గూడా పోయినా సోలార్ లైట్స్ పెట్టారు. చూడండి ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఇన్ని రకాల అరేంజ్‌మెంట్స్ పెట్టి డే అండ్ నైట్ అసలు డిఫరెన్స్ అనేది తెలియకుండా ఉండాలి జనాలకి. ఎన్నింటికొచ్చినా నేరుగా ఎళ్లి అక్కడ కుంభమేళాలో స్నానం చేసి రావచ్చు అనే ఫెసిలిటీ ఇక్కడ చేయడం జరిగింది. ఇదివరకు కుంభమేళాకి దరిదాపు 25,00,000 మందొచ్చారు. ఇప్పుడు ఈసారి 40-45 కోట్ల మందొస్తారని అంచనా. అందువల్ల అప్పుడు ఘాట్ పొడవు 8 కిలోమీటర్లుండేది. ఇప్పుడు దాన్ని 12 కిలోమీటర్లకు పెంచారన్నమాట. ఇది పెంచకపోతే నీకు జనాలందరిని అకామిడేట్ చేయలేరు ఒక్కసారి వచ్చిన వాళ్ళందరిని. అందువల్ల ఈ పెంచడం కూడా చాలా మంచి పని చేశారు. తర్వాత 5,00,000 కార్లు ఒక్క చోట పార్కింగ్ చేసుకునే దానికి అరేంజ్‌మెంట్ చేశారు. యూ కెన్ ఇమాజిన్ 5,00,000 కార్లు పార్క్ చేయాలంటే ఎంత ప్లేస్ కావాలి? ఎన్ని ఎకరాలు కావాలో చూడండి. అన్ని ఎకరాలు సమృద్ధిగా ఏర్పాటు చేసి కార్ పార్కింగ్ అన్నీ గూడా ఒక దగ్గర ఏర్పాటు చేసి వీళ్ళన్నిటికి కూడా ఇవన్నీ అరేంజ్‌మెంట్స్ చేశారు. ఇంకా ఏమేం చేశారో చూద్దాం. ఇక్కడ కుంభమేళాలో ఇంకా ఏమేం చేశారు? 2,750 సీసీటీవీలు పెట్టారు. ఎక్కడ అన్ని ప్రతి ఐటెమ్ మానిటర్ చేస్తూనే ఉంటారు. ఎక్కడికక్కడ మానిటర్ చేస్తుంటే ఎవరైనా పిల్లోడు తప్పాడంటే నిమిషాల్లో పట్టుకోవచ్చును. అన్ని కోట్ల మంది జనంలో కూడా తప్పిపోయిన వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి పోయిన సంవత్సరం ఇంతకుముందు కుంభమేళాలో పడ్డ ఇబ్బందులన్నీ లేకుండా ఉండేదానికి ఈ సీసీటీవీ ఫుటేజ్‌లన్నీ పెట్టారు. 1,50,000 టాయిలెట్లు పెట్టారు. 1.5 లాక్ టాయిలెట్స్ యూ కెన్ ఇమాజిన్. ఎక్కడ పడితే అక్కడ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేశారు. ఇకపోతే 1.6 లక్షల టెంట్‌లేసారు. ఎక్కడ ఫారినర్స్ అందరూ ఈ సాధువులు వీళ్ళందరూ వస్తే ఉండేదానికి కావాల్సిన అకామిడేషన్ మొత్తం 1.6 లక్షల టెంట్‌లేసి అందులో అకామిడేట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళకి ఎవరన్నా హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, హెల్త్ బాగాలేకుండా వచ్చిందనుకోండి, 100 బెడ్ హాస్పిటలే ఏర్పాటు చేశారక్కడ. ఇవి గాక ఐసీయూలు ఏర్పాటు చేశారు. మొత్తం దరిదాపు 300 మంది డాక్టర్‌లని ఏర్పాటు చేశారిక్కడ. ఇవన్నీ కూడా చూడండి. అసలు ఎక్కడ ఏమి చీమ చిటుక్కుమనే దానికి లేదు. మొత్తం తెలుసుకుంటారు ఎక్కడి నుంచి. ఎక్కడున్నా కూడా రిమోట్‌గా, డిజిటల్‌గా తెలుసుకుంటారు. తర్వాత 15,000 మంది పారిశుధ్య కార్మికులను పెడుతున్నారు. ఇవన్నీ కూడా వీటన్నిటిని చూసి వరల్డ్‌లో రికార్డ్ కావాలివి అన్నీ కూడా అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. సర్వ విధాల మొత్తం ఒక 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ ప్రయాసంతా కూడా దేనికి చేస్తున్నారు? కుంభమేళా సక్సెస్ కోసం చేస్తున్నారు. కుంభమేళా రికార్డ్ కోసం చేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత వాయిస్ చేంజర్స్ అన్నీ కూడా పెడుతున్నారు. భాషని యాప్ ఒకటి తయారు చేశారు. దీంట్లో 11 లాంగ్వేజెస్‌ని కన్వర్ట్ చేసేస్తుంది అట్లనే. నువ్వు ఫారిన్ లాంగ్వేజ్ ఉంది. వాడిక్కడ డాక్టర్‌కి చెప్పలేకపోయాడు ఏంది జబ్బని. ఆ భాషలో చెబుతాడు. వీళ్ళకి అర్థం కాదు. ఎట్లా ట్రీట్మెంట్ ఇయ్యాలి. అందుకని లాంగ్వేజ్ కన్వర్షన్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది యాప్‌లోనే. వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి ఇక్కడ డాక్టర్లు చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటారు. సో, ఇట్లాంటి ఫెసిలిటీస్ ఎక్కడన్నా చేసుంటారా ఎవరన్నా? ఎక్కడా చేసుండరు. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ కుంభమేళా. ప్రపంచంలో ఇంత పెద్ద సమ్మేళనం, కుంభమేళా సమ్మేళనం అనేది ఎక్కడన్నా జరిగిద్దా? లేదు. ఇదే ఫస్ట్. ఇదే హైయెస్ట్. ఇదే పెద్ద రికార్డ్. అందులో ఏం సందేహం లేదు. ఇంకా ఈ కుంభమేళాకి ఇప్పుడు ఈ ఫైర్ ఇంజిన్స్ కూడా పెడుతున్నారు. ఫైర్ ప్రాబ్లమ్ ఏదన్నా అయినా కూడా. ఫైర్ ఇంజిన్స్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రోబోట్స్‌ని కూడా ఉపయోగిస్తున్నారు.
ఫైర్ అంటుకుంది. ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు పోలేరు లోపలికి. మంట ఆర్పలేరు. అందుకని ఈ ఫైర్ ఇంజిన్స్ మంటలు కూడా ఎళ్తాయి. అట్లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రిమోట్‌గా దాన్ని కంట్రోల్ చేసేటట్టుగా మెట్లు కూడా ఎక్కిపోగల రి ఇట్లాంటి రోబోట్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. యూ కెన్ ఇమాజిన్ ద డెవలప్‌మెంట్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అండ్ అరౌండ్ ప్రయాగ్‌రాజ్ ఫర్ దిస్ కుంభమేళా. అందువల్ల ఈ కుంభమేళా అసలు వైకుంఠం అంతా భూలోకానికొచ్చిందా అనిపిస్తుంది. కైలాసం అంతా దిగొచ్చిందా కిందకి అన్నట్టు అనిపిస్తుంది. అక్కడికి పోయినట్లయితే పోయిన వాళ్ళందరూ కూడా ఆ అనుభూతిని పొందుతారక్కడ. అక్కడ మీకు ప్రతి ఒక్కళ్ళకి అనుభవాలొస్తాయక్కడ. మీకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తారు. పోయేవాళ్ళు కూడా యాత్రికులు కూడా పక్కన వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కానోళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడ దిగాలి ఇవన్నీ వాళ్ళకి కూడా కొంత హెల్ప్ చేయండి. అది మీకు గాడ్ ఇంకో విధంగా హెల్ప్ చేస్తాడు. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీ దగ్గర మాత్రలుంటే ఇవ్వండి. మీకు ఆ జబ్బే రాకుండా చేస్తాడు గాడ్. అందులో ఏం సందేహం లేదు. నేను ఎన్నో సార్లు అనుభవం అయింది నాకు. ఎన్నో చోట్ల పోయినప్పుడు ఇలాంటి అనుభవాలు నేను ఎన్నో అనుభవించాను కాబట్టి అందరికీ హెల్ప్ చేయండి. వాళ్ళకి భాష రానోళ్ళకి కొంత హెల్ప్ చేయండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి గాని, ఎవరైనా వచ్చినా వాళ్ళకి భాష రాక కొంత ఇబ్బంది పడుతుంటే, ఎటు పోవాలి? ఎక్కడికి పోవాలి? ఎట్లా పోవాలి? ఏమన్నా ఉంటే వాళ్ళకి భాష మీరే కొంచెం హెల్ప్ చేసి, ఈ యాప్‌నైనా చూసుకోవచ్చు మనం. ఈ యాప్‌లో అన్ని రకాల అరేంజ్‌మెంట్స్ కూడా ఏమేం చేసినయి అన్నీ ఉంటాయి. ఇట్లా మనం అన్నీ గూడా ఎట్లా పోవాలి అనేది మీరు తెలిసిన వాళ్ళు ముందే వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయండి. ఎక్కడ దిగాలి? ఎట్లా పోవాలి అక్కడికి? ఇక్కడికి ఈ ఆటోస్ పెట్టారు. ఈ రిక్షాస్ పెట్టారు. ఇంకా ఏం చేశారనేది కూడా చూద్దాం మనం. ఇక్కడ కుంభమేళాకు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోయేదానికి అవతల టెంట్లు వాటి దగ్గరికి పోయేదానికి అరేంజ్‌మెంట్స్ 30 పాంటూన్ బ్రిడ్జెస్ టెంపరరీ బ్రిడ్జెస్ కట్టారు నదుల మీద. ఇట్లా తేలాడుతుంటది. దాని మీద నుంచి పోతా ఉండొచ్చు మనం అవతలికి. ఇట్లాంటి 30 బ్రిడ్జిలు కట్టారు. ఇదివరకు ఒక్క బ్రిడ్జి కట్టడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు పోయినసారి. ఈసారి అట్లాంటి 30 బ్రిడ్జిలు కట్టారు. ఎన్ని ప్రాజెక్ట్స్‌లో 5,500,00,00,000 ఓన్లీ కుంభమేళా ఖర్చు పెడుతున్నారు. అన్నీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాత్రి పగలు తేడా తెలియకుండా మీరు అక్కడ ఎక్కడికి పోయినా, ఎక్కడ దిగినా కుంభమేళా దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళేటట్టు అక్కడ మీరు స్నానాలు ఆచరించేదానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. అసలెక్కడ మీరు కాలు కింద మట్టిలో పెట్టాల్సిన పనే రాదు. అట్లా ప్రయోజనం వచ్చేటట్టుగా, అట్లా అందరికి హ్యాపీగా ఉండేటట్టుగా, ఇది వాళ్ళ ఇంటికి మెమోరీస్ అన్నీ తీసుకుపోయేలాగుండాలి ఈ కుంభమేళా. లైఫ్ టైమ్ ఉంచుకోవాలి ఆ మెమోరీస్ అన్నీ గూడా. అలా ఉండేటట్టుగా ఈ కుంభమేళాని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మహాకుంభమేళా అని తలపించే లెవెల్‌లో చేస్తున్నారు. దిస్ ఈస్ ద లార్జెస్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా. ఎక్కడ లేదు. ఈ ప్రపంచంలోనే వరల్డ్‌లోనే ఎక్కడ లేదు. వరల్డ్‌లో లార్జెస్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ ఎట్ వన్ ప్లేస్ దట్ ఈస్ కుంభమేళా 2025 ఎట్ ప్రయాగ్రాజ్. అందువల్ల మీరు ఏ దారిన పోయినా, ఎక్కడికి పోయినా అందరూ కుంభమేళాకి పోయి మోక్ష ప్రాప్తి పొందాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ హెల్ప్ చేయండి. తోటి ప్రయాణికులు హెల్ప్ చేయండి. రిజర్వేషన్ చేసుకోవాల్సినోళ్ళు చేసుకోండి. స్పెషల్ ట్రైన్స్‌లో పోయేవాళ్ళు వాళ్ళు కూడా రిజర్వేషన్ చేసుకోండి. ఆ ఒక్క ప్లేసే కాకుండా మిగతా ప్లేస్‌లు కూడా కొంతమంది చూపించేటట్టున్నారు కొన్ని ట్రైన్‌లలో. అవతల అయోధ్య, వారణాసి అవి కూడా చూపించేటట్టు అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు. గయా ఇవి కూడా. అందువల్ల అట్లాంటి ట్రైన్స్ చేసుకోండి. ట్రావెల్స్ వాళ్ళవి పోతున్నాయి. వాళ్ళ ద్వారా చేసుకోండి. ట్రైన్స్ ద్వారా చేసుకోండి. ఏరోప్లేన్స్ చేసుకోండి. ఈ ఆర్‌వి టూర్స్ వాళ్ళు స్పెషల్‌గా ట్రావెల్స్ ఫ్లైట్‌లో పోయేవాళ్ళకి ఫ్లైట్‌లో, ట్రైన్‌లో పోయేవాళ్ళకి ట్రైన్‌లో బుక్ చేస్తున్నారు. చాలా మంది ట్రావెల్స్ ఉన్నారు. ఒకళ్ళు కాదు. పేరుకి ఊరకే చెప్పానట్లా. ఎంతమందో ట్రావెల్స్ ఉన్నారు. ఏ ఊరు నుంచి ఆ ఊరు నుంచి బస్సు ఎళ్తా ఉంది. బస్సులో పోవాలనుకున్నోళ్ళు బస్సులో పోండి. ట్రైన్‌లో పోవాలనుకున్నోళ్ళు ట్రైన్‌లో పోండి. ఏ దారి పోయినా అన్ని దారులు కుంభమేళా 2025 అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ దారి పోయారనేది మీ దారి తక్కువేం గాదు. అన్ని దారులు ఒకటే. అన్ని దారుల గమ్యం ఒకటే. అందువల్ల మీరన్ని దారుల నుంచి వచ్చిన వాళ్ళంతా గమ్యస్థానం చేర్చుకొని, అక్కడికి పోయిన తర్వాత ఈ పుణ్యస్థానాన్ని ఆచరించి, మీరు నేను చెప్పిన ప్రయోజనాలన్నీ పొందుతారని, అందరూ కూడా ఇట్లాంటి కుంభమేళాని మిస్ కావద్దని, లైఫ్‌లో ఇంకింత మాత్రం చేస్తారనేది చాలా కష్టం. 12 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. ఇది కొంతమందే చేయగలరు ఇలాంటివి. లాస్ట్ టైమ్ కూడా మన సేమ్ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాయనే ఉన్నాడు ఇప్పుడు గూడా. అందువల్ల ఆయనకు అనుభవం ఉంది గాబట్టి, ఇవన్నీ గూడా వెల్ ప్లాన్డ్‌గా చేయగలుగుతున్నాడు. ఒక్క మనిషి ఇన్ని రకాలుగా చేయాలని ఆలోచిస్తున్నాడంటే ఆలోచించండి. ట్రైన్ రూట్స్ అన్నీ సిస్టమటైజ్ జేస్తున్నారు. ప్లాట్‌ఫారాలన్నీ అభివృద్ధి జేస్తున్నారు. ఫెసిలిటీస్ అన్నీ ఎక్కువ జేస్తున్నారు.
ఎయిర్‌పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా నీకు ఇక్కడ కుంభమేళాకి వచ్చేదానికి రోడ్లు ఏస్తున్నారు. 4 లేన్ రోడ్స్ డైరెక్ట్‌గా ఎళ్ళేదానికి కార్‌లన్నీ పార్కింగ్‌లోకెళ్ళేటట్టుగా అరేంజ్‌మెంట్ చేస్తున్నారు. ఈ లైటింగ్, పారిశుధ్యం దారిలో ఎక్కడ ఒక కాగితం కింద పడడానికి లేదు. ఇంతమంది కోట్ల మంది వస్తున్నప్పుడు 45,00,00,000 మంది వస్తున్నప్పుడు జనము ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి. అట్లాంటిది ఎక్కడ ఏం లేకుండా పారిశుధ్య కార్మికులంతా పెట్టి హెరిటేజ్‌లో కూడా వాళ్ళు అవార్డు పొందుతారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో అవార్డులొస్తాయి ఈసారి. 4, 5 అవార్డులన్నా కనీసం వస్తాయి. మొన్న చూసాం ఎక్కడ అరుణాచలంలో. పెద్ద వానొచ్చి మొత్తం అక్కడన్నీ కొట్టుకొస్తే 2 టన్నులు వాటర్ బాటిల్స్ ఇవన్నీ కొట్టుకొచ్చేసినాయి. అట్లా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ వీళ్ళే కలిగిస్తున్నారు మీకు. ఎక్కడ ఏసేదానికి లేదు. బయట అన్నీ ఎక్కడికక్కడ డస్ట్ బిన్స్ అన్నీ అరేంజ్ చేసారు. అన్ని దాంట్లోనే వెయ్యాలి. చేసినయన్నీ ఎప్పటికప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి పంపించేస్తుంటారు. మొత్తం క్లీన్ సిటీ ఏదైనా ఉందంటే అది ప్రయాగ్‌రాజ్ మాత్రమే. కుంభమేళా 2025లో అత్యంత క్లీన్‌గా ఉండే సిటీ, అత్యంత జనాభా సాంద్రత గల ప్రదేశం ఏదైనా ఉందంటే భూమి మండలం మీద ప్రయాగ్‌రాజ్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎంత పవిత్రమైందో చూసుకోండి. ది 3 మోస్ట్ సేక్రెడ్ పవర్‌ఫుల్ రివర్స్ ఆర్ జాయినింగ్ ఎట్ దిస్ ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ త్రివేణి సంగమం. ఈ ప్లేస్‌లో మీరు స్నానం చేశారంటే ఎంతో పుణ్యం. 3 నదులు కలిసిన ప్రదేశంలో స్నానం అంటే చిన్న విషయం గాదు. అది. అందువల్ల ఇక్కడ దీనికి కూడా సంబంధించినవన్నీ కూడా జాగ్రత్తగా మీరు అక్కడ స్నానాలు చేసేటప్పుడు గాని, అక్కడ మీకు ఈ బోట్‌లల్లో మీకు రక్షణకి చాలా మందుంటారు. పొరపాటున ఎవరన్నా అవతల పడ్డా, నీళ్ళలో పోయినా, మునిగిపోతున్నా వాళ్ళని ఎంబడి తీసేదానికి స్విమ్మర్స్ అందరిని పెట్టారక్కడ రెడీగా. వీలైన వరకు అటు పోకుండా బ్యారికేడ్స్ అన్నీ కడుతున్నారు. అట్లా ఎన్నో ఫెసిలిటీస్ చేస్తున్నారక్కడ. ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది కలగకూడదు. దట్ ఈస్ ద మోటో ఆఫ్ కుంభమేళా 2025 ప్రయాగ్రాజ్. ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో మెమోరీస్ అన్నీ ఇక్కడున్నవన్నీ గూడా అక్కడ ఎన్ని రకాల స్టాచ్యూలు పెడుతున్నారు. ఎన్ని రకాల సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెడుతున్నారు. అసలు చూస్తుంటే నీకు ఆహ్లాదంగా ఉంటుంది. అందరు దేవతలు ఇక్కడికే వచ్చారా అనిపిస్తుంది నీకక్కడికి. ఇది భూలోకమా? లేకుంటే వైకుంఠమా? కైలాసమా? తెలుసుకోలేం మనం. అలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారక్కడ. యూ కెన్ ఇమాజిన్ ద సిట్యుయేషన్. యూ కెన్ హావ్ a bath in that particular Triveni Sangam. Your soul gets purified. All your sins will be removed. It will be washed away. It will be cleansed. That is why this is the most powerful Kumbh Mela. That is why I request all the people to join with us. I am also coming to that particular place, Kumbh Mela. You can also join and you will also get much benefited. I hope you ఆర్ మీ ఈ వీడియో మిమ్మల్ని ఎంతో కూడా ఎన్లైటన్ చేసిందనుకుంటున్నాను. అందరూ కూడా దీని ప్రత్యేకతలు తెలుసుకున్నారు. స్నానం ఆచరించి వచ్చే ఫలితాలు నేర్చుకున్నారు. స్నానం ఎప్పుడెప్పుడు మంచి డేట్లనే సంగతి కూడా తెలుసుకున్నారు. రషం తట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఆ డేట్‌లలో పోండి. మౌని అమావాస్య మాత్రం 5 క్రోర్స్ మెంబర్స్ ఉంటారు ఆ రోజు. అందువల్ల కొంచెం డిలే అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు రిజర్వేషన్‌లన్నీ అక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అట్లాంటి ముఖ్యమైన రోజుల్లో పోయినప్పుడు కొంచెం స్నానానికి కొద్దిగా డిలే అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల కొంత దానికి తగ్గట్టుగా ప్రయాణాన్ని సెట్ చేసుకోవాలి. అది. అందువల్ల ఎక్కడ ఇబ్బంది పడకుండా అందరూ ప్రతి ఒక్క డివోటీ, ప్రతి ఒక్క భక్తుడు అక్కడికి పోయి మైమరిపించేటట్టుగా ఆధ్యాత్మిక భావనలో, ఆధ్యాత్మిక చింతనతో మీరందరూ కూడా పరవశించిపోవాలని, ఆ అనుభూతిని పొందాలని, ఆ స్నానం చేసినప్పుడు ఆ డివైన్ వైబ్రెంట్ పవర్ మీకు రావాలని, ఆ పవర్‌తో మీరిక్కడికొచ్చి మీరు ఇక నుంచి కూడా చతుర్విధ పురుషార్థాలను పాటిస్తూ మోక్ష ప్రాప్తికి ప్రయత్నం చేస్తారని, అల్టిమేట్ గోల్ ఈస్ మోక్ష. అది. బర్త్, రీబర్త్ సైకిల్ నుంచి బయటికి రావాలని, మోక్షం పొందాలని, దీనికి మార్గం కుంభమేళా అనే సంగతి కూడా గుర్తుపెట్టుకొని, అందరూ ఈ కుంభమేళాకు రావాల్సిందిగా నేను కూడా ప్రార్థించుచున్నా. ఆనందాన్ని అందరూ పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నా. మీ కుటుంబాలన్నీ కలిసికట్టుగా రండి. గ్రూప్‌గా రండి. అందరూ ఆనందంగా ఎంజాయ్ చేయండి. అందరూ ఆనందంగా మీరు ఈ కుంభమేళాను సక్సెస్ చేయండి. I hope all the devotees will maintain pin drop silence at that particular place and only vibrant Om Namah Shivaya. That sort of vibrance will be there.
and dances will be there, and speeches, speeches are there, and all these things. In water also, you will get vibrant energy. And once you take the bath from the Kumbh Mela at Triveni Sangamam, you will get energized. That is definite, and you can get here afterwards. Your soul will be purified. That is most important thing. This is only these dresses is not the body is also something like a dress. It will leave it from that Atma, but Atma will be there forever and make the Atma purify. This is the only way to purify your Atma. నీలోని ఉండే ఆత్మను నువ్వు ప్యూరిఫై చేసుకోవాలి. బాడీని ఏ విధంగా ప్యూరిఫై చేస్తున్నావు స్నానం చేసి బయటంతా కూడా, అదే విధంగా లోపల ఉండే ఆత్మను కూడా ప్యూరిఫై చేయాలంటే కుంభమేళాకి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి. అది. అందువల్ల అందరూ కూడా డివోటీస్‌ని పక్క వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ, మీరు కూడా ట్రావెల్ ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ అన్ని కుంభమేళాలో ఉండేవన్నీ కూడా భూలోక స్వర్గం అంతా అక్కడే ఉందనుకోని, అన్నిటిని కూడా ఇక్కడ పరిశీలించి, చూసి, మీ కళ్ళతో నేత్రానందం పొందాలనేదే మా కోరిక. Thank you one and all for watching this video. And if you are interested, if you satisfy this video, you can share it to your friends and others to benefit for others also. Thank you one and all. మీ